మెగానైన్ టీవీ. బంగ్లాదేశ్ గత కొద్ది రోజులుగా ఈ దేశం పేరు చెబితేనే రక్తం చిందిన వీధులు, మైనార్టీ హిందువులపై జరుగుతున్న దాడులే గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు ఆ దేశంలోని రంగపూర్ నగరంలో జరిగిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దారుణ హత్య యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. మొదట ఇదొక మత విద్వేష దాడి అనో లేక దోపిడి దొంగల పనో అని అంతా అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో బయటపడిన నిజాలు వింటే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో సైకో కిల్లర్స్ కూడా వీళ్ల ముందు దిగుదొడిపే అనిపిస్తుంది. తమ ఇంటి పైకప్పు మీద మత్తులో ఉన్న మృగాళ్లను ప్రశ్నించిన పాపానికి ఒక రిటైర్డ్ టీచరు, ఆయన భార్య, ఉన్నత చదువులు చదువుకుంటున్న కూతురు, 12 ఏళ్ల పసివాడు దారుణంగా హత్యకు గురయ్యారు. వాళ్లను చంపడం ఒక ఎత్తైతే, చంపిన తర్వాత ఆ హంతకులు ఆ శవాల మధ్య ఉంటూ చేసిన పనులు తెలిస్తే ఒళ్ళు గుగ్గురు పొడుస్తుంది. అసలు ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ హంతకులను ఎలా పట్టుకున్నారు? లెట్స్ వాచ్. బంగ్లాదేశ్లోని రంగాపూర్ నగరం దాస్పారా ఏరియా. ఆ ప్రాంతంలో 65 ఏళ్ల రిటైర్డ్ స్కూల్ టీచర్ గణపతి చక్రవర్తి తన భార్య ప్రీతిలత, కూతురు అగామి పార్థి, కుమారుడు ప్రియంతో కలిసి నివసిస్తున్నారు. సమాచారం ప్రకారం గురువారం రాత్రి నుంచి ఆ కుటుంబంలో అందరి ఫోన్లు అకస్మాత్తుగా స్విచ్ ఆఫ్ అయ్యాయి. 2 రోజులైనా ఫోన్లకి సిగ్నల్ రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు శనివారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. ఇంటికి బయట నుంచి తాళం వేసి ఉండటం, లోపల లైట్లన్నీ ఆపి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగా అక్కడ కనిపించిన దృశ్యం వారి నెత్తురు గడ్డ కట్టేలా చేసింది. ఇంటి పైకప్పు మీద గణపతి చక్రవర్తి మృతదేహం, మెట్ల మీద భార్య, కూతురు మృతదేహాలు, బెడ్రూమ్లో మంచం కింద 12 ఏళ్ల కొడుకు మృతదేహం చల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండటంతో పోలీసులు మొదట దీన్ని ఒక దోపిడీ హత్యగా భావించారు. ఇల్లంతా వెతికిన పోలీసులకు సీన్ ఆఫ్ అఫెన్స్లు దొరికిన ఆధారాలు వాళ్ళ దిమ్మ తిరిగేలా చేశాయి. దొంగలు డబ్బులు, నగల కోసం వస్తే ఆ ఒక్క వస్తువు అక్కడ ఎందుకు ఉంటుంది? అసలు వీళ్ళని చంపింది దొంగలు కారు, ఒక భయంకరమైన డ్రగ్ బానిసలని పోలీసులకు అర్థమైంది. ఇక్కడే యాబా డ్రగ్ పిస్ట్ రివీల్ అయింది. బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం గురువారం రాత్రి మగ్దో, సిద్ధార్థ అనే 2 వ్యక్తులు పక్క భవనం మీదుగా గణపతి చక్రవర్తి ఇంటి పైకప్పు మీదకి దూకారు. వాళ్ళకి అక్కడికి వచ్చింది దొంగతనం చేయడానికి కాదు, బంగ్లాదేశ్ను పట్టి పీడిస్తున్న మెథాంపెటమైన్ బెస్ట్ డ్రగ్ అయిన యాబాను తీసుకోవడానికి. రాత్రి వేళ టెర్రస్ మీద అలికిడి అవ్వడంతో గణపతి చక్రవర్తి పైకి వెళ్ళాడు. వాళ్ళు డ్రగ్ తీసుకుంటుండటం చూసి నిలదీశాడు. తమను ఎక్కడా పోలీసులు పట్టిస్తాడోనన్న భయంతో ఆ కిల్లర్స్ ఆయన భుజంపై ఉన్న టవల్తోనే ఆయన గొంతు నులిమి కిరాతకంగా చంపేశారు. ఆ అరుపులు విని పైకి వచ్చిన భార్యను, కూతురిని సైతం మెట్లపైన గొంతు కోసి చంపారు. ఆ తర్వాత కిందకు వెళ్ళి 12 ఏళ్ల పసివాడిని కూడా వదలకుండా ప్రాణాలు తీశారు. తమ ముఖాలు చూశారన్న ఒకే ఒక్క కారణంతో ఆ రాక్షసులు ఏకంగా కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్నారు. ఇంత దారుణం చేశాక ఎవరైనా ఏం చేస్తారు? సాక్ష్యాలు దొరకకుండా అక్కడి నుంచి పారిపోతారు. కానీ ఇద్దరు సైకులు అలా చేయలేదు. ఆ 4 శవాల మధ్య ఉంటూ వాళ్ళు గడిపిన ఆ 6 గంటలు క్రైమ్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్. ముందుగా రిపోర్టు చేసినట్లుగా హత్యల తర్వాత ఆ నిందితులు వెంటనే పారిపోలేదు. ఆ శవాల ఇంట్లోనే ఏకంగా 6 నుంచి 7 గంటల పాటు గడిపారు. ఫ్రిడ్జ్లో ఉన్న ఖర్జూరాలు, దోసకాయలు తీసుకుని ప్రశాంతంగా తిన్నారు. అక్కడే ఉన్న బాత్రూంలో స్నానం చేశారు. ఆ తర్వాత దొరికిన బంగారు గాజులు అసలైనవో కాదు అని మంటల్లో కాల్చి టెస్ట్ కూడా చేశారు. దొంగల పనిగా చిత్రీకరించేందుకు ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా విసిరేశారు. డిజిటల్ సాక్ష్యాలు దొరకకుండా మృతుల మొబైల్ ఫోన్లను డిటర్జెంట్ కలిపిన నీళ్లలో వేసి కడిగేశారు. ఇన్ని తెలివితేటలు ప్రదర్శించిన వాళ్ళు తిన్న ఖర్జూర గింజలు, టేబుల్ మీద వదిలేసిన యాబా డ్రగ్ ఆనవాళ్ల ద్వారా పోలీసులు పక్కాగా స్కెచ్ గీసి ఆ ఇద్దరు రాక్షసులను అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు మత ఘర్షణలతో దేశం అట్టడుగుతుంటే, మరోవైపు ఇలాంటి డ్రగ్స్ బానిసలు పచ్చని కుటుంబాలను బలి తీసుకుంటున్నారు. చిన్న తప్పును కప్పిపుచ్చుకునే క్రమంలో ఎంతటి దారుణానికైనా తెగిస్తున్న ఇలాంటి సైకో కిల్లర్స్కు ఉరిశిక్ష వేసినా తక్కువే అని నెటిజన్లు రగిలిపోతున్నారు.